fireball. హలో ఫ్రెండ్స్, ఈ వీక్ మూవీ కంటెంట్తో నేను వచ్చేసా. ఈ వీక్ ఓటీటీ రిలీజ్ చూసుకుంటే ముందుగా మనం చూసేది గేమ్ చేంజర్. ఈ మూవీ అయితే మనకి ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా మిస్ అయితే ఈ మూవీ చూసేయండి. ఆల్రెడీ మూవీ చూసినా ఈ సినిమా మళ్ళీ చూడొచ్చు, బికాస్ నానా హైరానా సాంగ్ అయితే యాడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెలుగులో ఒక సిరీస్ రిలీజ్ అయింది, కోబలి. ఇది హాట్స్టార్లో అవైలబుల్ ఉంది, యూఎస్లో అయితే హులులో అవైలబుల్గా ఉంది. ఇది ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ద గ్రేటెస్ట్ రైవల్రీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ సిరీస్ అనమాట. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. भारत पाकिस्तान का जब भी मैच होता है तो केवल बैट और बॉल के नहीं होता है, उससे भी बड़ा होता है. క్రికెట్ ఇష్టపడే వాళ్ళందరూ ఈ సిరీస్ అయితే చాలా బాగా ఇష్టపడతారు. సో ఇది మిస్ అవ్వకుండా చూసేయండి ఈ వీకెండ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో కసాండ్రా అనే సిరీస్ రిలీజ్ అయింది. ఇది లిమిటెడ్ సిరీస్ విత్ 6 ఎపిసోడ్స్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్ అనమాట. సేమ్ నెట్ఫ్లిక్స్ లో ఇంకో సిరీస్ కూడా రిలీజ్ అయింది, యాపిల్ సైడర్ వెనిగర్ అని, ఒక ఆస్ట్రేలియన్ బేస్డ్ స్టోరీ అనమాట. ఇది ఒక ఇంటెలిజెంట్ క్రైమ్ డ్రామా విత్ 6 ఎపిసోడ్స్. ఇలాంటి స్టోరీస్ మనం రీసెంట్గా అయితే చాలా వింటున్నాము, చూస్తున్నాము కూడా. ఇంకా ఈ వీక్ లైలా మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. కొంచెం ఇంట్రెస్టింగ్గా బాగుంది చూడడానికి. ఎవరైనా చూస్తుండకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా ఈ వీక్ థియేటర్ రిలీజ్కి వచ్చేస్తే నాగ చైతన్య సాయి పల్లవి యాక్ట్ చేసిన తండేల్ మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయిపోయింది. మూవీ చూసిన వాళ్ళు మూవీ ఎలా ఉందో కింద కమెంట్స్లో అయితే తెలియజేయండి. అండ్ తమిళ్లో వచ్చేసి అజిత్ నటించిన విదాముయర్చి అనే మూవీ అయితే రిలీజ్ అయింది. ఇలా ఎప్పటికప్పుడు వీక్లీ ఓటీటీ కంటెంట్ అండ్ మూవీ కంటెంట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.